కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. ఖమ్మంకి వచ్చిండు మా నామా నాగేశ్వరం గెలిపేది కేంద్రంలో మంత్రి అవుతాడు. అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వొస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకు పోయినసారి జరిగితేనే 9 సీట్లు వచ్చినాయి. ఈసారి 12 సీట్లు వస్తాయి. మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండు. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చి ఏమంటాడు 12 సీట్లు గెలిపిస్తే నామా నాగేశ్వరం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద.